ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఎస్, ఆమేన్. దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత నిత్యము మనతో సదాకాలం ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ మనం బాగానే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చక్కటి మాట మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఎంత మంచి మాట అండి. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడంట. ఇప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలి, వర్ధిల్ల చేయాలి. చాలామంది అనుకుంటారు మన కార్యకలాపాల వల్ల, మన టాలెంట్ వల్ల, మన నాలెడ్జ్ వల్ల, లేకపోతే నాకున్న సామర్థ్యం వలన నేను అభివృద్ధి పొందుతున్నాను అని అనుకుంటారు. కానీ లేఖనం ప్రకారంగా నీ అభివృద్ధి దేవుని వల్ల కలగాలి. నీ వర్ధిల్లుట దేవుని వల్ల కలగాలి. ఈరోజు దేవుడే ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయాలి. దేవుడే ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచాలి. ఇదిగో నీ నీతికి తగినట్టుగా, నీ భక్తికి తగినట్టుగా, నీ యథార్థకు తగినట్టుగా, నీ పరిశుద్ధతకు తగినట్టుగా ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, దేవుని మాట ప్రకారం జీవిస్తారో, ఈ భూలోకంలో పాప ఊబులో పడకుండా నీవు నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించినట్టుగైతే దానికి తగిన ప్రతిఫలము, వర్ధిల్లు నిన్ను ప్రభువు చేస్తాడండి. నువ్వు నీతిగా బ్రతికితే, చాలామంది అనుకుంటారు నేను నీతిగా బ్రతికితే, భక్తిగా బ్రతికితే నాకేది రావటం లేదు, ఏది కలగడం లేదని అనుకున్న వాళ్ళు అనుకుంటారు. కాకపోతే నువ్వు నీతిగా బ్రతికితే ఒక సమయం వస్తుందండి, ఒక సమయం వస్తుంది. నీ నీతికి తగిన అభివృద్ధిని దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యానుసారంగా నీతిగానే బ్రతకాలి. వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. తెలుసు ఆయనకు తెలుసు, ఆయనకు గొప్ప విశ్వాసం ఉంది నీతిమంతుడికి. నా దేవుడు నిజంగా ఆయన నన్ను అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడని. ఈరోజు నీవు కూడా నీతిని తప్పి నడవద్దు. ఎవరో చెప్తారు, ఎవరో మిస్గైడ్ చేస్తారు, దాన్ని తప్పి మనం నడవకూడదు. నీతిని అనుసరించి మనం నడిచినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే తప్పనిసరిగా ఆ దేవాది దేవుడు ఏ నీతిని బట్టి నువ్వు జీవిస్తున్నావో ఈ భూలోకంలో, అదే నీతికి ప్రతిఫలాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోబు భక్తుడు కూడా అలాగే నీతిగా యథార్థంగా బ్రతుకుట వలన సాతాను ఆయన మీద దాడి చేసింది. అయినా సరే ఆయన నీతి, ఆయన యథార్థత ఆయనను కాపాడి మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడిగా యోబు మారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవాది దేవుడు నీ నీతికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ భూలోకంలో ఎంతకాలం జీవిస్తున్నావు, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. ఎవరో దారంటిపోయిన దాసన్న అలాగెళ్తే దొరుకుతుంది, ఇలాగెళ్తే దొరుకుతుందని అడ్డుదోవల్లో, ప్రక్క ద్రోవల్లో మోసంగా, అన్యాయంగా, అనీతిగా మనం బ్రతకూడదు. అవిశ్వాసగా బ్రతకూడదు. విశ్వాసిగా బ్రతుకు, భక్తిపరుడుగా బ్రతుకు, నీతిపరుడుగా బ్రతుకు. అదే నిన్ను కాపాడుతుంది, అదే నిన్ను రక్షిస్తుంది, అదే నిన్ను అభివృద్ధి పరుస్తుంది. అట్టి వారిని వారికి తగిన నీతికి బట్టి వారిని వర్ధిల్లింపజేస్తాడు. ఎస్, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నీతిగా బ్రతకమంటున్నాడు. ఆ నీతికి తగిన ప్రతం నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం ప్రకారం నేను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు నాయన. ఇదిగో తండ్రి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా ఆయన నేను వర్ధిల్ల చేస్తాడని. అలాగే ప్రభువా, ఎవరైతే ప్రభు నీ వాక్యం మీద శ్రద్ధ నిలిపి, నీ మీద శ్రద్ధ నిలిపి, భక్తి నిలిపి, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, నీతి జీవితం కలిగి జీవించి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకోవాలి యేసయ్యా.
ఈ వాక్యం విన్నవారు ఇంతవరకు అట్టి విధముగా లేకపోతే ప్రతి ఒక్కరూ నీతిగా బ్రతికి నీ వాక్యం మీద నీ మీద శ్రద్ధ నిలిపి ప్రభువా నీ ద్వారా వచ్చే ఆ వర్ధిల్లు ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఆయన దీవించండి, ఆశ్రయించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.